స్థానాన్ని ఇవ్వడం చూసాము. మరి గత 5 ఏళ్ళు ఇక్కడున్న అమరావతికి ఆయన ఎటువంటి ప్రేమ చూపించారు? ఈరోజు జంగిల్ క్లియరెన్స్‌కి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది కదా! అసలు ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? రాజుగారు పోయినా చచ్చిపోయినా బతికినా ఒకటేనని మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేస్ట్ ఖర్చులే. పోయినా కూడా ఆయన మూలంగా ఎంత వేస్ట్ ఖర్చులు అంతా అవి మొత్తం చేయాల్సింది ఎవరైనా సరే. అట్లాగే ఏనుగు చచ్చినా బతికినా ఆయన ఊహించుకుంటున్నాడు. కానీ ఏ రకంగా అమరావతి మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందంటే, అమరావతిలో ఆయన స్టార్ట్ చేయటమే పంచాయతీ ఆఫీసులకి ఆయన అసలు వచ్చి అమరావతి అనే ఉంది ఆంధ్ర మీద ఆయన ప్రేమ చెబుతా. అమరావతి రాజధాని ఆయనకి ఇష్టం లేదు ఏ రోజు కూడా. ఇక్కడ పొలం అడగగానే ఇచ్చారని రైతుల మీద ఆయన కోపం మా అందరి మీద. అసలు అడగగానే చంద్రబాబు లాంటి వాడికి ఏదో నేను అన్నానే అనుకో అసెంబ్లీలో 30,000 కావాలని ఆయన అడిగాడు. అడగగానే లెక్క ఇచ్చి వచ్చారని చెప్పి అసలు మమ్మల్ని ఆ రకంగా ఏడిపించాడు. అమరావతిలో అసలు అమరావతి వద్దని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పా కావాలని చెప్పేసి తర్వాత వద్దన్నావు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమ ఉందో అమరావతి మీద కూడా అంతే ప్రేమ ఉంది. ఆయనకి ఏ ప్రేమ లేదు ఆంధ్రప్రదేశ్ మీద. ఉంటే పంచాయతీ ఆఫీసులకు రావడంతో రంగులేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరైనా అది వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పంచాయతీ ఆఫీసులు రంగులు వేసిన వాళ్ళు ఉండారండి. ఈయన రంగులు వేసాడు. హైకోర్టుకి వెళ్తే అవి తీయమన్నా దానికి ఎంత ఖర్చు చేయటానికి తీయటానికి నీకు 1,300 కోట్లు మొత్తం నీ దగ్గర 30 కోట్లు. అది ఆ అధికారులు ఎట్ట సంతకాలు పెట్టి చేస్తున్నారో తెలియదు. కానీ ఈయన హయాంలో ఏమండి వేయకూడదు రంగులు, ఏ నాయకుడు వేసి ఎరగడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేయకూడదు అన్న మాట ఉందా? మీ రంగులు వేయటం ట్యాంకీలకి మీ రంగులే. ఆఖరికి మీ టిడ్కో ఇళ్ళు కడితే కేంద్ర సహకారం రాష్ట్ర సహకారంతో కడితే నువ్వు ఈయకపోగా వాటికి కూడా నీ రంగులు వేసుకున్నావు. వాటికి కూడా టిడ్కో ఇళ్ళకి కూడా నీ రంగులు వేసావు. ఇక్కడ అమరావతిలో ఆయనకు అంత ప్రేమ అమరావతి అంటే ఎక్కడ చూసినా వాళ్ళు రంగులు కనపడాలి. బులుగు రంగు తెల్ల రంగు మెరిసిపోవాలి దేశం మా రాష్ట్రం మొత్తం. అందుకని ఆయన ఇదేది వదలలేదు. రాళ్ళు ఈ మీది ప్యాస్ పుస్తకం మీద ఎవరిదన్నా ఇస్తున్నారండి? ప్యాస్ పుస్తకాల మీద అది రాజముద్ర వేసి ఇస్తారు. ఇది వెనకట మనకి ప్యాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు మా అందరికి గత 5 ఏళ్ల క్రితం వరకు మా పొలాల్లో ఆ ప్యాస్ పుస్తకం అయితే రాజముద్ర వేసి ఇస్తున్నారు. జాతీయ జెండా రంగులు వేసి ఇచ్చేవాళ్ళు 3 రంగుల్లాగా. అది ప్యాస్ పుస్తకం రంగు. నువ్వు ఇప్పుడు వచ్చిన తర్వాత నీ బొమ్మ వేసుకొని ప్యాస్ పుస్తకం మీద నీ ఫోటో వేసుకొని ఇంటి పెద్ద కొడుకునమ్మ నువ్వు పెద్ద కొడుకు అంటే ఏ పెద్ద కొడుకు అనుకున్నారు? నువ్వు అసలు ప్యాస్ పుస్తకాల్లో కూడా నువ్వే చస్తావని మాకు తెలియలా. ప్యాస్ పుస్తకం మీద నీదే. మళ్ళీ పొలాలు కొలవాలి. కొలిసి అంట మనం చెబుతాడు కొలిసి వాళ్ళు చెప్పారని ఈయన కొలిసి రాళ్ళు తెచ్చి రాళ్ళకి ఎవడేయమన్నాడు ఈయన రాళ్ళు? మా పొలాలు వేసుకోవడం మా చేత కాదు రాళ్ళు వేసుకోవటం. ఎన్నాళ్ళు ఈయన రాష్ట్రం మొత్తం రైతులకి ఇళ్ళే రాళ్ళు వేసి ఈ వైసీపీ వాళ్ళే బొమ్మలు వేసి ఇస్తున్నారా? ఏనాడన్నా ఏ నాయకుడు అన్న మైల్ రాళ్ళ మీద అసలు వాళ్ళ బొమ్మలు ఉండయ్యా? లేకపోతే అసలు మైల్ రాయిలు అనేది అక్కడికక్కడ కొనుక్కొచ్చుకుంటాం వేస్తాం మనకి కావాలనుకున్నప్పుడు పొలాల్లో. అట్లాంటిది నువ్వు నీ ఫోటోతో సహా నీ పేరుతో సహా దాని మీద మళ్ళీ పేరు కూడా ఫోటో వేసి దాని కింద పలానా నాయకుడు పలానా ఇట్ట గొలిసేసాడని పేరు కూడా ఈ రకంగా చేసి వేస్ట్ ఖర్చులన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి నువ్వు స్నాక్స్ తినడానికి 40,000 అంట ఆయనకి నెలకి ఇస్తున్న స్నాక్స్కి 3 కోట్లు ఖర్చు అయింది అంటున్నాడు. స్నాక్స్కి ఏ రకంగా నువ్వు స్నాక్స్ తింటున్నావు తీసుకొచ్చి తిరుపతి నుంచి అంట. మళ్ళీ ఇక్కడెక్కడ పనికి రాలి ఆయనకి స్నాక్స్. ఉండేదేమో తాడాపల్లి నీదేమో కడప. మరి నువ్వు తిరుపతి నుంచి ఆ స్నాక్స్ తింటమేంది నువ్వు తీసుకొచ్చుకొని? ఆడ తిరుపతిలో ఏమంటే నువ్వు స్నాక్స్ తినడానికి డ్రై ఫ్రూట్స్ వేసుకొని అక్కడ లడ్డూల్లో వేసే జీడిపప్పు బాదం పప్పు యాలకులు పిస్తా ఇవన్నీ వేస్తారు కదా అక్కడ దేవుడికి నివేదన చేయటానికి. అవన్నీ పెట్టి పాలు అవన్నీ పొద్దున పూట కూడా నివేదన చేస్తారు. అలాంటివన్నీ మీరు తినాలని చెప్పి అక్కడి నుంచి స్నాక్స్ తెప్పించుకుంటున్నారా? స్నాక్స్ తెప్పించుకొని స్నాక్స్కి ఖర్చు మీరు. నీకు ఎక్కడికన్నా వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కడికన్నా వెళ్ళాలంటే విమానం నీది హెలికాప్టర్ తెనాలి టు తాడాపల్లి హెలికాప్టర్ తెనాలి టు తాడాపల్లి టు కిష్టాపాలెం ఈ సెంటు భూములు అప్పుడు ఇచ్చానని చెప్పి హెలికాప్టర్. మళ్ళీ అక్కడి నుంచి అంకటపాలెం వచ్చి నువ్వు మీటింగ్ పెడతానికి హెలికాప్టర్లు. నువ్వు వస్తుంటే హెలికాప్టర్ల కింద చెట్లు కూడా కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు అంటే జగన్ కొట్టేయమనలేదు అని చెప్పి మళ్ళీ జనం చెవటం. మరి నువ్వు వస్తుంటే నువ్వు వచ్చే ఏరియాల్లోనే చెట్లన్నీ నాశనం కొట్టేశారు. నీ ఇంటి చుట్టుపక్కల తాడాపల్లి అసలు మొత్తాన్ని ఎత్తేపించావు నువ్వు మొత్తానికి. దానికి ఎంత ఖర్చు అయింది చెప్పు? నువ్వు అందరినీ తీసేపించి నువ్వు ముఖ్యమంత్రిగా అక్కడ ఉండకపోతే ఏం పోయింది? నువ్వు ముఖ్యమంత్రిగా ఏదో చోట ఇల్లు కట్టుకోపోయా అక్కడ ఉండకపోతే ఏం పోయింది? అక్కడ ఉండి చుట్టుపక్కల వాళ్ళని తీసేసి అసలు నీ ఇల్లు ఉంది ఇప్పుడు అసలు అది ఒక మ్యూజియం అయిపోయింది ఇప్పుడు నీ ఇల్లు. ఆ దారిని పోయే ప్రతాడు నుంచొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇల్లు అని సెల్ఫీ దిగి మా అందరికి ఫేస్బుక్లో యూట్యూబుల్లో పెడుతున్నారు. చూడండి ఇట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఎవరు చూడలేరు కానీ నీ ఇల్లు భలే కట్టావయ్యా. ఒక జైలు ఆ వాతావరణంలో అసలు
ఇనుప కంచెలు వేసేసి ఇల్లు మొత్తం కూడా ఆ రకంగా చేసావు. దానికి ఎంత ఖర్చు అయింది? ఒక ముఖ్యమంత్రి అయితే ఇంత ఖర్చు పెట్టుకోవడానికి, ప్రభుత్వ సొమ్ము వృధా చేయడానికి హక్కు ఉందా ముఖ్యమంత్రి గారికి? ఎంతవరకు దానికి హక్కు? ఎంతవరకు హక్కు? మీకు జీతం ఇస్తున్నారు, మీకు ఎస్కార్ట్ పెడుతున్నారు, మీకు ఇంకేమి ఇవ్వాలి? ఫుడ్ అంతా మీ దాంట్లోనే పోతుంది. ఇంకా మీరు జైమందే సాలని చెప్పి మీరు 5 రూపాయల ఫుడ్ తిని దానికి 500 బిల్లు రాసుకొని చూపించి రాష్ట్రం సొమ్ము అంతా లూటీ చేశారు ఈ వన్నాళ్ళు. మీరు అంతే, మీ కింద ఉండాళ్ళు అంతే చేశారు. ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎమ్మెల్సీ భవనాలు, ఎమ్మెల్యేకి భవనాలు ఇక్కడ కడితే ఇది పూర్తి చేయాలి. 90% అయిపోయినాయి అసలు అమరావతిలో. అవి పూర్తి చేస్తే అక్కడ ఉండాల్సి వచ్చిద్దేమని చెప్పేసి మీ అందరు కలిసి విజయవాడ ఇటు చుట్టుపక్కల ఎక్కడంటే అక్కడ రెంట్లు తీసుకొని ఆ రెంట్ అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వేసేసి తీర్చండి, కట్టండి అని చెప్పి కూర్చున్నారు. ఏ రకంగా నువ్వు రాష్ట్రాన్ని ఇంకా నీకు ప్రేమ ఉందనాలి? మేము అమరావతి మీద ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే ప్రేమ లేదండి. 3 రాజధానులు చేస్తాం. ఇవాళ 36 కోట్లు అవుతుంది వాళ్ళ జంగిల్ క్లియరెన్స్కి. ఈ దీంట్లో ఇవాళ చూడండి ఎన్ని కొండశీలులు వస్తాయో, ఎన్ని పాములు వస్తాయో, నక్కలు, కుక్కలు, రేతులు, గోల ఇక్కడ దాకా వచ్చి అరుతున్నాయి ఆ అడవిలోకి నుంచి వచ్చి. మా ఇళ్ళకి నిజంగా శ్మశాన వాతావరణం చేయాలనుకున్నాడు, చేశాడు. ఎందుకంటే నక్కలు కూడా రేతురు ఆడ నుంచి తెగరుతి. ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత లైట్లు గీట్లు వేసి బాగా మెరిసిపోతుంటే రావటం లేదు. కానీ అసలు మొన్నటి దాకా ఊరు మొదటి దాకా వచ్చి నక్కలు అరిచిపోయాయి, ఇక్కడ దాకా వచ్చినాయి. అక్కడి నుంచి కొండ సెలవులు నీ ఇష్టం వచ్చినట్టు పెంచావు. దాన్ని ఇవాళ 36 కోట్లు అంటే జంగిల్ క్లియరెన్స్కి అది వృధా ఖర్చేగా. అదే నీ హయాంలో శుభ్రంగా ఎక్కడికక్కడ నువ్వు చేసినట్టయితే నీకు ఒక ఇదైనా దక్కేది, పేరన్నా ఉండేది. అమరావతిని శుభ్రం చేసేవాళ్ళే రాజధాని లేదు. నువ్వు రాజధాని లేదని దాన్ని శాంతం ఎడారి వను ఇది చెయ్యాలని చెప్పి నువ్వు చేసావు. అట్లాగే శ్మశానం వాతావరణం చేసావు. ఇప్పుడిప్పుడే కళగా ఉంటుంది. ఇవన్నీ కూడా నువ్వు చూడలేకపోతున్నావు. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడలేక తేపోసారి నేనుండానని చెప్పి రోడ్డు ఎక్కడం, నేనుండానని చెప్పి నువ్వు అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఎంత ఎస్కార్ట్ ఉంది? నీకు అసలు ఒక నెట్ ప్లస్ కూడా కేటగిరీ, నీకు ఆ కేటగిరీ కాక నెట్ కూడా నీకు మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకోవాలి. ఇట్లా నెట్ నువ్వు వస్తుంటే అని గజానికి ఒకళ్ళు నుంచోని ఇట్లా పట్టుకొని పోతే నువ్వు పోతున్నావు. ఆ రకంగా నీకు ఆ కేటగిరీ 5 కూడా పెట్టుకొని నువ్వు రాలా. ఇవాళ నువ్వు జనంలోకి వచ్చి ఈ తుమ్మినా దగ్గినా మా కార్యకర్తని వస్తున్నావు. ఎన్నాళ్ళు ఆ కార్యకర్తలు నీకు గుర్తు రాలేదా? నీ కార్యకర్తలు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు చేసిన అఘాయిత్యాలు నీకు గుర్తు రాలేదయ్యా? ఇప్పుడు వస్తున్నావు నువ్వు చక్కగా రయ్యమంటా వచ్చి అక్కడ కూర్చుంటున్నావు. ఏదైతే అది ఈయన చేసేది ఒకటేనండి. ఇప్పుడు ఎవరైనా పారిశ్రామికవేత్తలు అడుగులేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వైపు, వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ మొన్నే చెప్తున్నారు చంద్రబాబు గారు 2వ స్థానంలో ఉన్నారు మన దేశంలోనే అని చెప్పేసి. ఆయన మోడీ తర్వాత చంద్రబాబు గారు అని చెబుతున్నారు. ముఖ్యమంత్రులు కాదు, ఆయన స్థానం 2లో ఉందని చెప్పి మొన్నే ఒక ఆయన చెప్తున్నాడు నేషనల్ వైడ్గా. ఇవాళ నువ్వు ఆ రకంగా చంద్రబాబును చూసి పారిశ్రామికవేత్తలు వస్తుంటే వాళ్ళందరికీ జగమెరిగిన సత్యం. చంద్రబాబు అనేవాడు ఎక్కడైనా సరే సాధిస్తాడనేది అందరికీ తెలుసు. ఎవరైనా పిలుస్తున్నారంటే వాళ్ళందరినీ నువ్వు నేనుండాను ఒకడిని, నన్ను గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు వచ్చారేమో తర్వాత పారదాలతో. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఆయన చేసింది ఇదే కదా. వచ్చిన వాళ్ళు కూర్చోతలికే వాళ్ళని దిపేటలు ఆపుకున్నావు. పోండికి ఇక్కడ మీకు స్థానం లేదని చెప్పేసి పంపించేసావు. ఆ రకంగా పారిశ్రామికవేత్తలను కూడా రానియకుండా ఆంధ్రప్రదేశ్కి ఆయనకు అంత ప్రేమ అనమాట ఆంధ్రప్రదేశ్ మీద. ఎవరైనా జనం గమనించాలండి. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు అసలు మీరే వద్దంటున్నారు, వస్తే ఊరుకోమని పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారని చెప్పి కూడా చెబుతున్నారు జనం. నిజంగా మీరు వచ్చే వాళ్ళని ఆపి, మీకు అంత ప్రేమ ఉంటే వచ్చే వాళ్ళని ఆపటం ఎందుకు? మీరు కూడా దానికి చెయ్యగలపండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెయ్యాలనుకుంటే నువ్వు చెయ్యగలుపు. జనం దగ్గరకు వచ్చి నేను ఇట్ట విశ్వసనీయత ఇలువలు మరి నీకే చెల్లింది. అవన్నీ నువ్వు పాదయాత్ర చేసి పాదయాత్రలో ఇవన్నీ నేను చేస్తాను, హోదా తెస్తాను, మరి మద్యపానం నిషేధిస్తాను, ఇంకెందుకు నాకు అంతమంది ఎమ్మెల్యేలు ఇస్తే ఇవాళ నీకు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ గత 5 ఏళ్ళలో నీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాజ్యసభ సభ్యులు 30 చిల్లర ఉన్నారు. ఇవాళ ఉంటే నువ్వేం సాధించావు? హోదా తీసుకొచ్చావా? మోడీ తీసుకొచ్చి నల్ల చట్టాల మీద కూడా నువ్వు సంతకాలు పెట్టావు. వాళ్ళు ఏది చేస్తే దాని కేంద్రానికి డూడు బసవ నీ కేసుల కోసం. ప్రజెంట్ ఇప్పుడు కూడా మేము ఒకటే అంటున్నాం, కూటమి ఎంతైనా కేంద్రం మాత్రం గమనించాలండి. ఇవాళ ఒక ముఖ్యమంత్రి, ఢిల్లీ స్థాయిలో ముఖ్యమంత్రిని మీరు అరెస్ట్ చేసి 100 కోట్ల స్కామ్లు అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఎందుకు చేయట్లా? మీరు అరెస్టు ఈయన ఎందుకు చేయటంలా? 100 కోట్ల స్కామ్లో క్రేజీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కవితను అరెస్ట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి కూతురు, ఆవిడ ఎంపీగా పోటీ చేసింది, ఎమ్మెల్సీగా ఉంది, ఆవిడని అరెస్ట్ చేశారు. మరి పక్కన జయలలితని అరెస్ట్ చేశారు ఒకప్పుడు మీరు. మరి ఇవాళ ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఒక ముఖ్యమంత్రిగా అసలు ఇప్పుడు ఎమ్మెల్యేని ఆయన, పులివెందుల ఎమ్మెల్యే, ఆయన అరెస్ట్ చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది చేయాల.
మీరు ఆయన ఇచ్చే డబ్బులకి ఆశపడి కేంద్రం కూడా గమ్మును కూర్చుంటుంది. వాళ్ళ కేంద్రాన్ని కూడా గమనిస్తుందండి. ఇవాళ కూటమి కోసం నిజంగా చంద్రబాబు గారు గెలిచారని ఎవరికాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు, కానీ ఆంధ్ర ప్రజలు జగన్ లాంటి వాడిని పక్కన పెట్టుకుని వాళ్ళ ఆంధ్ర నష్టపోతుంది. ఆంధ్రాకి ఎవరైనా చెడు చేసే వాళ్ళు ఎవరైనా ఉండారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మొదటి పేరు చెప్పాలి. నువ్వు ఇవాళ వచ్చే పారిశ్రామికవేత్తలను ఆపేసి నువ్వు మాట్లాడితే 2 రోజులకు ఒక రోజు మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిపోతుంది, నువ్వు హైకోర్టు నేనాడని లెక్క చేసావా? హైకోర్టు తీర్పులు ఏనాడన్నా వచ్చి నీ అమరావతి మీద కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీద తీర్పులు వస్తే నువ్వు లెక్క చేసావా? ఆ తీర్పుని పాటించావా? నీ ప్రభుత్వం ఎన్నోసార్లు ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు పోయింది, మాకు హైకోర్టు అక్కర్లేదు. ఇవాళ అదే హైకోర్టుకు వచ్చి నాకు సెక్యూరిటీ కల్పించండి అని నువ్వు అడుగుతున్నావు. అదే హైకోర్టులో నుంచొని నీకు ఎలా ఇస్తారు? చెప్పకుండా తీసేశారంట. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడైనా అంతే, చెప్పకుండా తీసేస్తారు. నీ సెక్యూరిటీ నీకుంటుంది. ముఖ్యమంత్రిగా ఎంతమంది ఉంటారో అంతమందిని ఇచ్చారు. నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే కానీ ఎంతమంది ఉంటారో అంతమందిని ఇస్తారు. అంతేగాని నీకు చెప్పి బొట్టు పెట్టి తీసేస్తున్నావా మేము పోతున్నామని ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నా నీకు బొట్లు పెట్టి మరి ఆరతలు ఇచ్చి పోతారా ఎందు పోయేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అది కోర్టుకి ఎక్కాడు. ఇంకా 2 రోజులు పోతే అసలు నేనే సగం రోజులు ముఖ్యమంత్రి చేస్తా, అది కూడా ఈమెను ఎక్కుతాడేమో. అసలు ఈయన చూస్తే అట్టాగే ఉంది, ఆశ్చర్యం వేస్తుంది. ఈ పిచ్చి ఈ ముద్రి ఒక ఆయన పిచ్చి తగ్గిపోయింది, రోకలు తరకు చుట్టండి అన్న అంట. అట్ట ఉంది నీ వ్యవహారం కూడా. పొద్దు గూకులు మన కోర్టుకి వెళ్ళటం, కోర్టును ఉన్నప్పుడు నువ్వేనాడు గౌరవించాలి హైకోర్టుని. ఏదైనా మా అమరావతి రైతులకు కానీ పోనీ చంద్రబాబు గారు ఏదైనా వేసిన వాళ్ళకి కానీ ఏదైనా తీర్పు వస్తే ఇదంతా వాళ్ళు చేశారు, జడ్జీలు అందరు వాళ్ళ మనుషులు అని మీరు జడ్జీలని పైనుంచి సీజేలను కూడా తిట్టావు. ఆ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సీజేని కూడా ఇంతంత బారు ఉత్తరాలు రాసి తిట్టిన ఘనత మీది. మీ పార్టీ వాళ్ళు మీరు కలిసి రమణ గారిని ఎన్ని అన్నారో, వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ పొలం ఉందని చెప్పి మీరు ఎన్ని చేశారో అందరికీ తెలుసు. ఉంటుంది, నష్టం ఏముంది, ఎవరికైనా ఉంటుంది. అమరావతి అన్న కొనుక్కోరు రాజధాని వచ్చిందని. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు, నేను అక్కడ ఉండానని జనం మర్చిపోతారేమోనని చెప్పి ఈ పనులన్నీ చేస్తుంటే ఎప్పటికైనా సరే నేను ఉండానని ఆ పారిశ్రామికవేత్తలు కూడా అసలు వెళ్ళి చదువుతున్నారంట మీరు రావద్దు ఆంధ్రప్రదేశ్ అని. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి అమరావతిని అభివృద్ధి ఒక్కసాట అయ్యిద్ది. అందుకని నేను 3 రాజధానులు పెడుతున్నాను, 3 చోట్ల అభివృద్ధి జరగాలన్న. మరి పోలవరం ఎందుకు ఆపేసావు నువ్వు? పోలవరం కూడా అభివృద్ధి చెందాలని ఆపావు. అట్టుంటే నీళ్ళన్నీ మునిగిపోయి చస్తారు అక్కడ వాళ్ళందరూ, వరదలు వచ్చి పొయ్యి అని పోలవరం ఆపావు. ఇదేమో అభివృద్ధి చెందాలని ఆపావు, అదేమో నాశనం అవ్వాలని ఆపావు. అంతే కదా నీ కాన్సెప్ట్. మరి అది ఆపినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద నిజంగా నీకు ఇది ఉన్నప్పుడు అది చెయ్యాలి ఇది చెయ్యాలి. ఇది అభివృద్ధి అని ఆపావు, అదెందుకు ఆపావు? పోలవరం ఇవాళ బయటకు వస్తే ఇవాళ రైతులకు కానీ నేషనల్ వైడ్గా ఆంధ్రాకే ముఖ్యంగా అది ఎక్కువ బెనిఫిట్ ఆంధ్రాకే పోలవరం వస్తే బయటికి. ఆ పోలవరాన్ని నువ్వు ఆపేసావు. కరెంట్ ఎంత ఉత్పత్తి అయిద్దండి అక్కడ ఇప్పుడు మనకి? ఇవాళ నువ్వు కరెంటు 12 రూపాయలు 11 రూపాయలు యూనిట్కి కొంటుంటే ప్రాణం ఉసూరుమంటుంది. కట్టలేక చేస్తున్నాం. కరెంటు బిల్లులు కడుతుంటే యూనిట్ 100 దాటితే ఇంకో రేట్ అంటుండ్రి, 200 దాటితే ఒక రేట్ అంటుండ్రి. ఎట్లా కడతారు మధ్య తరగతి వాళ్ళు? నువ్వు పోలవరం కడితే కరెంటు కూడా ఉత్పత్తి అయ్యేది, మన కరెంటు వచ్చేది. నువ్వు ఏది చేయదలుచుకోవాలి. ఆయనకి అమరావతి మీద కాదు ఆంధ్రప్రదేశ్ మీదే ప్రేమ లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు చూసినా ఆయన కేసుల కోసమే ఒక ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడంట, మీడియాలో చూస్తున్నాడు. అసలు ఎన్నో పడ్డాడంట. ఎన్ని పడ్డావు? ఎంపీగా ఉన్నప్పుడు నీ పుణ్యమా అంట. కలెక్టర్లు సైతం కోర్టులు మెట్లు ఎక్కించాను. సచిన వాళ్ళు మీ ఇద్దరు అయ్యా కొడుకు ఇద్దరు కలిసి అనకూడదు కానీ ఇద్దరు కలిసి కోర్టులకి ఎక్కించారు. వాళ్ళు ఇద్దరు ఉండాలి జడ్జీలను కానీ మరి వాళ్ళని కానీ కలెక్టర్లు మంచి ర్యాంకులు. ఇప్పుడు నీ జైలు మేట్సేగా నీ ఎమ్మటుండే సిఎస్లు కానీ నీ ఎమ్మటి చేసే ఐఏఎస్లు కానీ నీ జైలు మేట్సేగా తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు వాళ్ళందరినీ. కాబట్టి ఆయన కష్టాలు ఏం పడలా. ఎంపీగా ఉన్నప్పుడు ఎంత గుంజాలో అంత గుంజావు, ఇప్పుడు ఎంత కక్కియాలో అంత కక్కియాలి. నేను కేంద్రానికి కూడా చెబుతున్నాను ఒకటే మాట, ఎప్పటికైనా సరే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు, పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాడు, ఆ పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆ నోటీసులు ఈ నోటీసు ఈయనకెందుకు సిద్ధపడతల్లా? ఈయన ఎంత చేశాడు స్కామ్? 18 ఏళ్ళు జైల్లో బెయిల్ మీద ఈ రకంగా ఎవడన్నా ఉంటాడా? 10 ఏళ్ళు బెయిల్ మీద తిరిగే నాదుడు ఎవడన్నా ఉన్నాడు? అసలు 10 ఏళ్ళ పాటు ఆయన బెయిల్ మీద తిప్పి ఆయనకి జైలు కూడా అసలు ఒక ఇల్లే, జైలే ఇల్లు ఆయనకి. అసలు ఇల్లు ఆయనకి ఏం బాధ లేదు. కాకపోతే నా కోర్టుకు కూడా వెళ్తల్లా. ఇదంతా కేంద్రం వాళ్ళు సిబిఐ పంపించకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి కొండ ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు కానీ ఇవన్నీ కూడా కక్కిచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కృషి చేస్తే బాగుంటుందండి. అవన్నీ ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడితే, ఎందుకంటే అవి జనం సొమ్మే, వాళ్ళు కాజేసిందంతా జనం సొమ్మే. ఎప్పటికైనా ఆయనకి ఇచ్చినవి బ్రహ్మణి స్టీల్ కానీ ఇట్లాంటివి కూడా వెనక్కి తీసుకొని ఏం పని చేయలేదు కాబట్టి కడపలో ఉండే కూడా వెనక్కి తీసుకొని జనానికి చక్కగా అయ్యో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వెనకబడిపోయి శాంతం ఖర్చులకు కూడా అయ్యో రామా అనుకుంటా వాళ్ళు సందాలు ఇస్తున్నారు. ఇదిగో ఇది తీసుకోండి ఇది తీసుకోండి. నువ్వు ఉండప్పుడు అప్పుడు ఇచ్చాడు సందా,
ఉండప్పుడు అక్కడ ఇచ్చాడు. ఆఖరి గొళ్ళల్లో కానుకలు వేయటానికి కూడా ఇష్టపడలే జనం. వెయ్యొద్దు అని పూజారులే చెప్పారమ్మా. వెయ్యొద్దు కానుకలు వేసినా ఇవన్నీ గాజేస్తున్నారమ్మా, ఏమి వెయ్యొద్దు అని పూజారులే చెప్పారు గొళ్ళ పోతుంటే పెద్ద పెద్ద గొళ్ళల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని ఇంట్లో ఉండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ చేయాలి అనే వాళ్ళకి నువ్వు కూడా సహకరిస్తే బాగుంటుంది. మీరు కానీ నీ అమ్మట ఉండాళ్ళు కానీ. ఇప్పుడు పెద్దిరెడ్డి రాజకాలు ఎంత బారున ఉంటున్నాయి. అసలు దాని మీద నువ్వు ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల. అంతమంది జనం బో అంటే వచ్చి పడుతున్నారు, పెద్దిరెడ్డి అడ చేశాడు అని చెప్పేసి. అదేమి నువ్వు మాట్లాడు. మదనపల్లిలో జరిగిన దాని మీద మాట్లాడు, కాలిపోయిన ఫైళ్ళ మీద. కానీ నువ్వెవరో చచ్చిపోతే మాత్రం ఎక్కడి నుంచో భద్రా వచ్చి అదరా ఒక మాట చెప్పాలి నేనంటూ ఉండాలని వస్తున్నావు. నిజంగా నీయత అనేది నువ్వు చెప్పే మాట, ఇలువలు నువ్వు చెప్పే మాట అవి ఉంటే నువ్వు రేపు మదనపల్లిలో తగలబడిపోయిన ఫైల్ గురించి మాట్లాడు. మాది పెద్దిరెడ్డి చేసిన అకృత్యాల మీద మాట్లాడు. అక్కడ ఎవరేం చేశారో అక్కడ చిత్తూరు జిల్లాలో ఎంతవరకు చేస్తున్నారో అవన్నీ నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఎవడో చచ్చిపోతే గబుక్కుని వచ్చి ఒక ఏడుపు ఏడ్చి నీ శోభ చెప్పుకోవడానికి అది ఉపయోగించుకుంటున్నావు అంతే. నీ చెప్పుకోవడానికి అదో స్టేజ్. ఎవరు చచ్చిపోయి నీ ప్రేమ ఉండి రావు, వాళ్ళకి ఏదో ఇస్తానికి రావట్లే. నువ్వు నీ గోల నువ్వు చెప్పుకోవడానికి అదొక వేదికగా నీకు తయారైంది. ఎప్పటికైనా నువ్వు మానుకుంటే బాగుంటుంది. నువ్వు చేసిన ఖర్చుకి, నువ్వు చేసిన దానికి ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటమే తక్కువ. ఏదో చంద్రబాబు గారు చరిష్మా ఉండబట్టి ఈ మాత్రం అన్న నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఆయన మీదే ఆశలు పెట్టుకొని ఉండారు ఏదో ఒకటి తీసుకొస్తాడని. దాన్ని మాత్రం చెడగొట్టబాకయ్యి. నువ్వు ఈసారి సోదిలోకి కూడా రావు.